let us turn to Acts chapter 2 verse 37. మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం దగ్గరికి వద్దాం. Now when they heard this, they were pricked in their heart, and said unto Peter and to the rest of the apostles, Men and brethren, what shall we do? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving us this day to study your word. ప్రభువా, ఈ దినాన్ని నీ వాక్యమును అధ్యయనం చేయడానికి నువ్వు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. Holy Spirit, teach us. పరిశుద్ధాత్మ దేవుడా, మాకు బోధించండి. Holy Spirit, help us to understand the word. పరిశుద్ధాత్మ దేవుడా, వాక్యమును అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Here we read, when Peter was preaching, they were pricked in their heart. ఇక్కడ పేతురు గారు ప్రసంగిస్తున్న సమయంలో వారు హృదయములో నొచ్చుకొనినారు. Or they were cut in their heart. లేనట్లయితే హృదయములో నరకబడిన వారై ఉన్నారు. What Peter preached to them? మరి పేతురు గారు వారికి బోధించింది ఏమిటి? Acts 2:22 and 23. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22-23 వచనాలు. Acts 2:22-23. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22-23 Ye వచనాలు. men of Israel, hear these words. Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs which God did by him in the midst of you, as you yourselves also know, him being delivered by the determinate counsel and foreknowledge of God, you have taken and by wicked hands have crucified and slain. ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. Here Peter speaks about their sin directly. ఇక్కడ పేతురు గారు ప్రజల యొక్క పాపములను సూటిగా బోధిస్తున్నాడు. He speaks to the people of Israel and the elders. మరి ఇశ్రాయేలు ప్రజలతోని వారి పెద్దలతోని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. He was a fearful man in the beginning. ఆరంభంలో పిరికితనం కలిగిన పేతురుగా ఉండినాడు. He could not stand before a little girl. ఒక చిన్న అమ్మాయి ఎదుట కూడా నిలువజాలని వ్యక్తి. When she said, you also belong to him, he began to say, no, I do not know that person, Jesus. ఇదిగో ఆ చిన్నది ఆయన చూసి, నీవు ఆయనతో ఉండిన వాడవు కావా అంటే, లేదమ్మా నేను లేను అని చెప్పిన పవిత్రుడాయన. But now after he is filled with the Holy Spirit, కానీ ఇప్పుడైతే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై he has become a bold man. ఆయన గొప్ప ధైర్యశాలయ్యాడు. He is not trying to tell them that I can heal the people in the name of Jesus. మరి పేతురు గారు ఇదిగో నేను ప్రజలను స్వస్థపరచగలను అని చెప్పడం లేదు. He is not saying in the name of Jesus I will heal you. మరి యేసు నామములో నేను మిమ్మల్ని స్వస్థపరచగలనని ఆయన చెప్పడం లేదు. He is not saying anything about healing. మరి స్వస్థత గురించిన ఏ మాటలు కూడా ఆయన ఉచ్చరించడం లేదు. He is not telling about the miracles Jesus Christ has performed. మరి యేసు ప్రభు చేసిన అద్భుత కార్యములను కూడా ఆయన ఉటంకించడం లేదు. But he is directly hitting in their heart. కానీ సూటిగా తిన్నగా వాళ్ళ హృదయాలనే ఢీకొంటూ ఉన్నాడు. He says, you killed Jesus Christ. ఇదిగో మీరే యేసు క్రీస్తును చంపినవారు. So when Peter started hitting their heart directly, ఎప్పుడైతే పేతురు గారు తిన్నగా వాళ్ళ హృదయాలనే ఢీకొంటూ ఉండినాడు, then they were cut, they were pricked in their heart. మరి వారి హృదయములో నొచ్చుకొనిన వారై నరుకబడిన వారైనారు. So when we preach the word of God, we should
reach the conscience of the people. మరి మనము బోధిస్తున్న సమయంలో ప్రజల యొక్క మనస్సాక్షిలోనికి, స్మారకంలోనికి తాకేటట్టుగా బోధించాలి. We should speak about sin. మనము పాపములను గురించి బోధించాలి. But what we are doing these days, ఈ దినాలలో మనం చేస్తున్న పని ఏమిటి? మరి when we see people with physical needs, మరి ప్రజలు శారీరక అవసరతలు కలిగి ఉన్నప్పుడు, when they are in need of healing, మరి ప్రజలు స్వస్థత అవసరం కలిగి ఉన్నప్పుడు, when you visit a house, when you see people are suffering with sickness, మరి వారి గృహాలను సందర్శించే సమయంలో ప్రజలు అనారోగ్య స్థితిలో పడి ఉన్నప్పుడు, we just touch their physical needs. మనం కేవలం వాళ్ళకున్న భౌతిక అవసరాలను తాకుతాం అంతే. We say, Lord Jesus Christ will heal you. మనం చెబుతూ ఉంటాం, ప్రభువైన యేసుక్రీస్తు మిమ్మల్ని బాగు చేస్తాడు, Jesus Christ will comfort you. మరి ప్రభువైన యేసుక్రీస్తు మీకు ఆదరణ ఇస్తాడు. So if you believe in Jesus Christ, He will heal you. మరి మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. If you open your heart, Jesus Christ will help you. మరి మీరు హృదయాలను తెరిచిన వారైతే ప్రభువైన యేసు మీకు సహాయం చేస్తాడు. You think that a husband and wife quarreled each other, ఇలాగనుకోండి, ఒక ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ పడ్డారు. and the wife is crying now. మరి భార్య ఏమో ఏడుస్తూ ఉండింది. At that time you will tell that wife, ఆ సమయంలో ఆ భార్య గారితో ఇలా చెప్పొచ్చు, don't worry, if your husband has beaten you, don't worry. మరి మీ భర్త కొట్టినందుకు ఏమి విచారించొద్దమ్మా, Jesus loves you. యేసు ప్రభు నిన్ను He ప్రేమిస్తున్నాడు, will comfort you. ఆయన నీకు నెమ్మదినిస్తాడు. Open your heart. మీ హృదయాన్ని తెరువు. Then they will open their heart with tears. అప్పుడు వాళ్ళ హృదయాలను కన్నీళ్ల పర్యంతమై తెరుస్తారు. Then we think that they've accepted Jesus Christ. ఆ సమయంలో మనం భావించేది ఏంటంటే వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించారు. You think that they believe in Jesus Christ, so they are born again. మరి ప్రభువైన యేసుక్రీస్తునందు వాళ్ళు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన వారని మనం తలంచుతాం. That's a great deceit we are doing. అది మహా గొప్ప మోసం మనం చేస్తున్నదండి. We are doing a great cheating business. మరి మోసగించే గొప్ప వ్యాపారం మనం నిర్వహిస్తున్నాం. We are deceivers. మనము మోసగాళ్ళమే. What we should say? మరి మనం ఏం చెప్పగలగాలి? We should touch their heart with their sin. మరి వారి హృదయాలను పాపము ద్వారా తాకాలి. If a person is suffering with sickness, ఒక వ్యక్తి బహుశా అనారోగ్యంతో బాధపడుతున్నాడు అనుకోండి, then how can you reach into his heart? మరి ఆయన హృదయానికి చేరువగా నువ్వు ఎలా చేరుకోగలవు? Friend, you are suffering with serious sickness. మరి స్నేహితుడా, నీవు తీవ్రమైన అనారోగ్యముతో ఆయాసపడుతున్నావు. Because of the sickness in your body, this much of pain is there. నీ శరీరంలో ఉన్న ఈ అనారోగ్యమును బట్టి ఇంతగా నొప్పి కలుగుతోంది. But I want to tell you one serious pain that is in you. కానీ నీ లోపల ఉన్న ఒక తీవ్రమైన నొప్పిని గూర్చి నేను చెప్పాలనుకుంటున్నాను. This body gives you pain. మరి ఈ శరీరంలో ఏ బాధనైతే నువ్వు అనుభవిస్తున్నావో, this sickness gives you lot of pain. మరి అనారోగ్యం ఎంతో నీకు నొప్పిని కలగజేస్తుంది. But there is a greater pain in your heart. కానీ నీ లోపల చెప్పన శక్యముగాని బాధ ఉంది. That pain has come because of sin. మరి ఆ బాధ నీవు చేసిన పాప కారణాన్ని బట్టి వచ్చింది. This pain in your body is a temporary thing. మరి నీ శరీరంలో ఉన్న ఈ బాధ తాత్కాలికమైన బాధ. You may die and with that your pain will be over. నీవు చనిపోయిన మరుక్షణంలోనే నీ బాధ అంతా కూడా వెళ్ళిపోతుంది. Your pain will be over. నీ బాధలన్నీ సమసిపోతాయి. But the pain that is the sickness in your soul, కానీ నీ ప్రాణములో ఉన్న ఏ అనారోగ్యమైతే ఉందో, if you do not deal with it, ఒకవేళ దాని విషయంలో నువ్వు సంప్రదింపు చేయనట్లయితే, friend, you will be burning in hell fire. సహోదరుడా, నీవు మండుచున్న నరకాగ్ని గుండంలో వెళతావు. You will burn there forever and ever. అక్కడ నీవు నిత్యము నిత్యము అగ్నిలో కాలుతూ ఉంటావు. So the greatest sickness you have, ఇదిగో గొప్ప అనారోగ్యం ఒకటి నీలో ఉంది. that is sin. అది పాపము. So until and unless we speak about the sin to the people, మనము ప్రజల యొక్క పాపం గురించి ఎప్పటి వరకైతే చెప్పలేమో, they will never be convicted. వాళ్ళు ఎన్నడూ కూడా పశ్చాత్తాపపడరండి. Unless a person convicted of sin and accept Jesus Christ, he is not born again. ఎప్పటి వరకైతే ఒక మనుష్యుడు తన పాపమును గురించి పశ్చాత్తాపపడడో,
అతడు తిరిగి జన్మించిన అనుభవంలోనికి రాలేడు. By believing a person cannot be born again. ఒక మనుష్యుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నడూ కూడా తిరిగి జన్మించిన అనుభవాన్ని I want to పొందుకోలేడు. tell you again and again. మీకు మరలా నేను By చెప్తున్నాను, believing in Jesus Christ, nobody can be born again. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ మనుష్యుడు ఎన్నడూ కూడా తిరిగి జన్మించజాలడు. I say again. మరలా చెబుతున్నాను, By believing in Jesus Christ, a person cannot be born again. ఒక మనుష్యుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఎన్నడూ కూడా తిరిగి జన్మించజాలడు. He has to be convicted of sin. ఆయన తన పాపములను గూర్చి పశ్చాత్తాప పడవలసి ఉంటుంది. So your duty is not to deal with these temporary physical things. మరి ఆయనకున్న భౌతిక సంబంధమైన తాత్కాలిక బాధలను గూర్చి నీవు మాట్లాడాల్సింది కాదు. Many brothers and sisters pray like this. అనేక మంది సహోదరులు ఇలాంటి ప్రార్థన చేస్తున్నారు. Lord, give me gift of healing. ప్రభువా నాకు స్వస్థతా వరం దయచేయి. Lord, give me the gift of miracles. ప్రభువా నాకు అద్భుత కార్యములు చేసే వరం అనుగ్రహించు. What for? దేనికోసం అండి? So they want to lay hand and heal the sick so that they can continue the ministry. ఎందుకంటే వారు మరి రోగులైన వారి మీద చేతులుంచి వాళ్ళు స్వస్థపరిచి సేవలు కొనసాగాలని కోరుకుంటారు. That's a wrong method. అది చాలా తప్పిదముతో కూడిన That మార్గం. is not the way Jesus Christ has taught us. ప్రభువైన యేసుక్రీస్తు బోధించిన విధానం అది కాదు. We find two ministries taught by Jesus Christ. మరి ప్రభువైన యేసు చేత రెండు రకాల బోధలు మనం విన్నాం. Number one, we read in Matthew chapter 10. మొట్టమొదటిది ఏంటంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో there we find Jesus says, go and heal the sick and preach the kingdom of God is at hand. మరి అక్కడ ప్రభువైన యేసయ్య చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళండి, రోగులను స్వస్థపరచండి, దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని సెలవివ్వండి. Lay hand on the sick and pray for them, they will be healed. రోగుల మీద మీరు చేతులుంచి ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారని చెప్పారు. Cast out the demons. మరి దెయ్యములను వెళ్ళగొట్టండి. But that was just preparation for the ministry. కానీ అది సేవ కొరకు కేవలం ఒక ఆరంభము లాంటిదే. But when the real ministry has come, కానీ ఎప్పుడైతే నిజమైన సేవ ఆరంభమవుతుందో, Jesus did not say a word about healing the sick people. యేసుక్రీస్తు ఒక్క మాటైనను స్వస్థతను గురించి ఆయన ఉచ్చరించలేదు. Jesus Christ said, go and make disciples. యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, మీరు వెళ్ళండి, శిష్యులను తయారు చేయండి. If you study the ministry of Jesus Christ, మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను పారదూచినట్లయితే, in the beginning first year he did miracles. మరి ఆరంభంలో ఆయన అనేక అద్భుత స్వస్థతలు జరిగించాడు. The first year of the ministry, మొదటి సంవత్సరంలో ఆయన స్వస్థతలు జరిగించాడు. he ministered 3.5 years. ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య If చేశాడు. you very closely study the gospels, మనము సువార్తలను చాలా చేరువగా వెళ్లి అధ్యయనం then చేసినట్లయితే, we find on the first year he used to do miracles. మరి ఆరంభ సంవత్సరంలో ఆయన అనేక అద్భుతాలు జరిగించినట్టుగా చూస్తాం. But later on he stopped it. కానీ ఆ పిదప వాటిని ఆయన ఆపేశాడు. When he started doing miracles, ఎప్పుడైతే ఆయన అద్భుతాలు చేయడం ఆరంభించాడు, people in thousands used to follow him. మరి వేల కొలది జనసమూహం ఆయన వెంబడించడం మొదలు పెట్టారు. Always thousands and thousands were following him. ఎప్పుడు కూడా వేల కొలది ప్రజలు ఆయన వెంబడిస్తూ వచ్చారు. But when he started teaching the hard things of God, కానీ దేవుని యొక్క మరి గట్టి కఠినమైన మాటలు బోధించేటప్పుడు, then people began to leave him. ఆయనను మరి ప్రజలు వదిలేయడం మొదలు పెట్టారు. The second year, not even half of the crowd. మరి రెండవ సంవత్సరానికి చూసేసరికల్లా వచ్చిన వారిలో సగం మంది కూడా లేరు. But by the end of the second year, just only disciples left. మరి రెండవ సంవత్సరం యొక్క అంతములో కేవలం శిష్యులు మాత్రమే ఆయన చెంత మిగిలారు. Then in the third year, people began to criticize Jesus. మరి మూడవ సంవత్సరంలో ప్రజలు ఇక ఆయనను విమర్శించడం మొదలు పెట్టారు. Everywhere people began to criticize Jesus. ఎక్కడ ఏ స్థలములో చూచినా ప్రజలు యేసయ్యను విమర్శిస్తూనే ఉండినారు. The disciples were also disappointed. మరి శిష్యులైన వాళ్ళు కూడా నిరుత్సాహపడిపోయారు. They also began to ask, వారు కూడా ఆయన అడగడం మొదలు we have పెట్టారు. left everything and followed you, what shall we get? ప్రభువా, ఇదిగో మేము సమస్తమును కూడా త్యజించి నిన్ను వెంబడిస్తున్నాం, మేమేం పొందుకుంటాం? But in the last half year, మరి ఆఖరి యొక్క అర్ధ సంవత్సరంలో Jesus got so many enemies. మరి యేసు ప్రభు ఎంతో మంది శత్రువులను కలిగి ఉండినాడు. He has got enemies. ఆయనకు ఎక్కడ చూచినా శత్రువులే, శత్రుముఖలే. So you should understand the ministry of Jesus Christ.
అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను మీరు అర్థం చేసుకోవాలి. So unless you understand the ministry of Jesus Christ, మరి ఎప్పటి వరకైతే యేసు ప్రభు యొక్క పరిచర్యను అర్థం చేసుకోరో, you will keep on healing the sick people. మీరు అనారోగ్యంగా ఉన్న ప్రజలను ఇక బాగు చేయడం మొదలు పెడుతూ ఉంటారు. That's a great deceit. అది గొప్ప మోసముతో కూడిన పని. Then Satan's spirit come as a Holy Spirit to you. అప్పుడు సాతాను యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ వలె మీ చెంతకు చేరుతుంది. You will get lot of strength. మీరు ఎక్కడ లేని బలం పుంజుకుంటారు. You will get lot of anointing. మరి ఎక్కడ లేని అభిషేకం మీ మీదకి దిగుతుంది. You will get great anointing. మరి గొప్ప అభిషేకముతో నింపబడతారు. You will get great power. మీరు గొప్ప శక్తిని పొందుకుంటారు. Blind eyes will be opened. మరి గుడ్డి వాళ్ళ కన్నులు తెరవబడతాయి. Deaf ears will be opened. మరి చెవిటి వాళ్ళ చెవులు తెరవబడతాయి. You will feel that you are a holy man. అప్పుడు నీవు భావించేది ఏమిటంటే నేను ఒక పరిశుద్ధుడైన వ్యక్తిను. You will see great power in you. ఇదిగో నీ లోపల గొప్ప అతీత శక్తి ఉందని But భావిస్తావు. it is all deceit. ఇవన్నీ కూడా మోసపూరితమైనవే. That's why great preachers have fallen. అందుకే అనేక గొప్ప ప్రసంగికులు ఆ విధంగా పడిపోయినారు. That's why Benny Hinn has fallen. ఆ విధంగానే బెన్హిన్ గారు పడిపోయినారు. That's why great preachers have fallen. అదే విధముగా గొప్ప గొప్ప బోధకులైన వాళ్ళు పడిపోయారు. All the healers today are all fallen people. ఇదిగో ఈనాటి దినాల్లో చూస్తున్న గొప్ప స్వస్థత వరం కలిగిన వాళ్ళందరూ కూడా పడిపోయిన గణమే. All of them are fallen people. వారందరూ కూడా పడిపోయిన ప్రజలే. They are all possessed with wicked spirits. వాళ్ళందరూ కూడా దుష్ట శక్తుల ఆధీనములో ఉంచబడ్డ They వ్యక్తులు. are enemies of the gospel. వారు సువార్తకు ప్రధాన శత్రువులు. They are enemies of Jesus Christ. వారు యేసు క్రీస్తుకు శత్రువులు. They are followers of another Jesus. వారు మరి ఒక యేసును వెంబడించే జనం. They are wicked than RSS and Shivasena people. మరి ఆర్ఎస్ఎస్ శివసేన వాళ్ళ కంటే కూడా చాలా కఠినమైన మనుషులు. Wicked. దుష్ట మనుషులు. They are enemies. వారు శత్రువులు. They are enemies than RSS and Shivasena people. మరి శివసేన ఆర్ఎస్ఎస్ ప్రజల కంటే కూడా ప్రధాన శత్రువులు. How? ఏ విధంగా? They make people believer. ప్రజలను వారు విశ్వాసులుగా మార్చుతారు. They believe in Jesus that they can be healed. మరి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచితే వారు బాగవుతారు. So when they are healed, they believe in Jesus. మరి ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా స్వస్థపరుస్తారో ప్రజలు ఇక విశ్వాసులైపోతారు. So then they think that they are going to heaven. వాళ్ళప్పుడు భావించేది ఏమిటంటే ఇక పరలోకానికి తిన్నగా వెళ్ళిపోతాం. Think that 1,000 people believed in Jesus Christ. ఇలాగా ఆలోచించండి. 1000 మంది ప్రభునందు విశ్వాసం ఉంచారు. They saw blind eyes open. మరి గుడ్డి వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. They saw lame people walk. మరి కుంటి వాళ్ళు నడవడం వాళ్ళు చూచారు. So they believe in Jesus. వారు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. They are ready to give anything for Jesus. యేసు కొరకై ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడతారు. They take baptism. వారు నీటి బాప్తిసం తీసుకుంటారు. They get a spirit also. వారికి ఆత్మ కూడా దొరుకుతుంది. Then they think that they are going to go to heaven. అప్పుడిక వారు మేము తిన్నగా పరలోకానికి వెళతామని తలంచుతారు. But they are not born again. కానీ వాళ్ళు తిరిగి జన్మించిన ప్రజలు కారు. So they think that they are saved people. వాళ్ళు ఆలోచించేది ఏమిటంటే మేము రక్షింపబడిన ప్రజలం. So they never think about their life. వారి జీవితాన్ని ఎన్నడూ కూడా పరీక్షించిన వాళ్ళు కారు. But if a Hindu is there, ఒకవేళ హైందవ సహోదరుడు ఉంటే, or a Muslim is there, ఒకవేళ ముస్లిం సహోదరుడు ఉంటే, he will think, am I saved or not saved? మరి ఆయన ఆలోచిస్తాడు నేను రక్షింపబడ్డానా లేదా. They think that he is saved or not saved. మరి ఆయన రక్షింపబడ్డాడా లేదా అని వాళ్ళు తలంచుతారు. But these healers, by the power of Satan, bring all people and put them under lock and key. మరి ఈ స్వస్థపరిచే ప్రజలేమో ప్రజలందరినీ కూడా ఒక చోటికి చేర్చి వాళ్ళని చెరసాలలో బంధించినట్టుగా ఉంచుతారు. So that they may never be saved. వారు ఇక ఎన్నడూ కూడా రక్షింపబడకుండానట్లు. They all with the pastors go to hellfire. వారందరూ కూడా పాస్టర్లతో సహా నరకాగ్ని గుండములోనికి వెళతారు. I want to tell you in the Holy Spirit, 90% of Andhra believers are going to hell. నేను ఆత్మ ద్వారా చెబుతున్నది ఏమిటంటే 190% మంది ఆంధ్ర ప్రజలు believers, విశ్వాసులైన వాళ్ళు నరకాగ్ని గుండంలోనికి వెళ్తారు. because they are not born again. ఎందుకంటే వాళ్ళు తిరిగి జన్మించిన ప్రజలు కారు. They are not born again. వాళ్ళు తిరిగి జన్మించిన జనులే కారు. They are not born in the family of God. మరి దేవుని కుటుంబంలో వాళ్ళు పుట్టిన ప్రజలు కారు. So these healers are the greatest enemies of the gospel. అందుకే సువార్తకు గొప్ప శత్రువులు ఎవరంటే ఈ స్వస్థపరిచే వాళ్ళే.
The miracle workers are the greatest enemies of the gospel. అద్భుతాశ్చర్య కార్యాలు జరిగించే ప్రజలే సువార్తకు విశ్వాసులకు ప్రధాన శత్రువులు. These RSS and Shivasena people are just small flies before them. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా శివసేన వాళ్ళైనా వాళ్ళ ఎదుట ఒక ఈగల లాంటి వాళ్ళు. These people are the strongest enemies of the gospel. ఈ ప్రజలైతే సువార్తకు బలమైన విరోధులుగా అడ్డంకిగా ఉంటున్నారు. They are blocking the people from entering into the kingdom of God. దేవుని పరలోక రాజ్యములో ప్రజలు ప్రవేశించకున్నట్లు అడ్డు రాయిలాగా బండలాగా ఉన్నవాళ్ళు. My dear friend, believing is not enough. నా స్నేహితులారా, నమ్మిక ఉంచడం మాత్రమే సరిపోదు. You have to be born in the family of God. నీవు దేవుని కుటుంబములో జన్మించవలసి ఉంది. You have to be born in the family of God. నీవు దేవుని కుటుంబములో జన్మించవలసి ఉంది. If a sister says, I believe that I conceived. ఒకవేళ ఒక సహోదరి ఇదిగోనండి నేను ఇలాగ అనుకుంటున్నాను, నేను గర్భవతినైనానేమో అని. She was barren for 6-7 years. ఆవిడ గొడ్రాలుగా 6-7 సంవత్సరాలు ఉండింది. Suddenly she got a belief that I am conceived. అకస్మాత్తుగా ఆవిడ మెదడులోకి వచ్చిన ఆలోచన ఏమిటంటే నేను గర్భవతిని అయిపోయాను. She began to tell everybody, I feel that I am conceived. ఇక అందరితో చెప్పడం మొదలు పెట్టింది, ఇదిగో నేను గర్భవతినైనట్టు అనిపిస్తోంది అని. After 4 months also she says, I feel that I have conceived. 4 మాసాలు దాటిన తర్వాత కూడా ఆమె నేను గర్భవతినైనాను అంటోంది. After 6 months she says, I feel that I am conceived. 6 నెలల పిదప కూడా ఇదిగో గర్భవతినైనానని చెబుతోంది. The people begin to think about that. ఇక ప్రజలు ఆమెను గురించి ఆలోచించడం మొదలెట్టారు. 8th month also she says, oh, I feel I am conceived. 8వ నెలలో కూడా ఇదిగో నేను గర్భవతినైనట్టుగానే ఉంది అని అంటోంది. But no signs. కానీ గుర్తులేమి లేవు. Then what people will say? అప్పుడు ప్రజలు చూచి ఏమంటారు? It is a feeling, sister, you are not conceived. ఇదిగో సహోదరి, నీ స్వంత ఊహనేమో, నీవు నిజంగా గర్భవతివి కాలేదు. But if a sister conceives, the developments in her body comes. మరి ఒక సహోదరి గర్భవతి అయితే క్రమక్రమేణా అభివృద్ధి సూచికలు కూడా కనబడుతుంటాయి. 4th month, 5th month, nobody need to say, are you conceived or not? మరి 4వ నెలలో గాని 5వ నెలలో గాని చూచిన వారు ఎవరు కూడా ఇదిగో నీవు గర్భవతినైనావు అని చెప్పాల్సిన అవసరత కూడా ఉండదు. Because her body will say, yes, she is conceived. ఎందుకంటే ఆవిడ శరీరమే ఆవిడ గర్భవతినైందని తెలియజేస్తుంది. So all those who are born in the family of God, మరి ఎంత మంది అయితే దేవుని కుటుంబంలో జన్మించి ఉన్నారో, they will all start their journey from this wicked world to Zion. మరి వారందరూ కూడా ఈ దుష్ట లోకము నుండి సియోను కొరకు ప్రయాణం చేస్తూ ఉంటారు. They all become travelers. వారందరూ కూడా యాత్రికులవుతారు. Their interest for the worldly things decreases. మరి లోకము కొరకైన అభిలాషలన్నీ కూడా అంతరించుతూ ఉంటాయి. Their interest for the property and name decreases. మరి ఆస్తి కొరకైన మమకారం, పేరు కొరకైన మమకారం తగ్గుతూ వస్తుంటుంది. They forsake the world and carry the shame and reproach and march to heaven. మరి వాళ్ళు లోకమును త్యజించి నిందలను భరిస్తూ మరి క్రీస్తు కొరకై సిగ్గును అనుభవిస్తూ వాళ్ళు ముందుకు కొనసాగుతూ ఉంటారు. But look at the Christians, believers of Andhra Pradesh. మరి ఆంధ్ర రాష్ట్రం యొక్క విశ్వాసుల వైఖరిని కాస్త గమనించండి. You tell me now. మీరు ఇప్పుడు చెప్పండి. How many you find they are willing to forsake things? మరి వారిలో ఎంత మంది వారికున్న సమస్తమును త్యజించడానికి ఇష్టము కలిగి ఉన్నారు? How many of you find them as travelers? మరి వారిలో ఎంత మంది యాత్రికులుగా మారిపోయిన వారు ఉన్నారు? You tell me now. మీరు చెప్పండి ఇప్పుడు. When I said 90% are going to hell, you may get annoyed. మరి నేను ఎప్పుడైతే 90% మంది విశ్వాసులు నరకాగ్ని గుండంలోనికి వెళతారని చెప్పినప్పుడు కాస్త మీకు నొప్పిగా అనిపించవచ్చు. Now tell me, how many believers, children of God whom they call, are become travelers? మరి దేవుని పిల్లలని పిలువబడుతున్న ప్రజలలో ఎంత మంది యథార్థముగా యాత్రికులైనారు? Tell me. చెప్పండి. Out of 100%, how many have become travelers? మరి 100కి ఎంత మంది యాత్రికులుగా మారిపోయారు? Tell me. చెప్పండి మీరు. Tell me. This is a time I'm asking the question to you. ఈ సమయంలో మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నాను, జవాబు చెప్పండి. How many percentage of believers have become travelers? మరి ఎంత శాతం మంది విశ్వాసులు మరి యాత్రికులుగా మారిపోయినారు?
Tell me. చెప్పండి. 50% have become travelers. మరి 50% మంది యాత్రికులయ్యారా? Tell me. చెప్పండి. Look at the churches, look at the pastors, look at the big people. మరి గొప్ప గొప్ప ప్రసంగికులను, సంఘాలను, విశ్వాసులను, పాస్టర్లను చూడండి. What they are praying for? వారు ప్రార్థిస్తున్నది దేని కొరకై? Property, ఆస్తి, job, ఉద్యోగం, marriage, వివాహాలు, comfortable life, మరి సుఖవంతమైన జీవితం, easy life, మరి సులభమైన జీవితం, blessing, ఆశీర్వాదం, deliver me from trouble. మరి సమస్యలు నన్ను విడుదల చేయి. Am I right or wrong? ఏమండి నేను చెబుతున్నా సరైందంటారా కాదంటారా? They are taking fasting and prayer. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. 7 days fasting, 7 రోజుల ఉపవాసం, 21 days fasting. 21 రోజు ఉపవాసం. What is the purpose? ఏంటండి ఉద్దేశం దాని For the వెనకాల? job, for the job of a person. మరి ఒక వ్యక్తి ఉద్యోగం నిమిత్తమై What are the pastors doing? మరి పాస్టర్లైన వాళ్ళు చేస్తున్న పనేమిటి? They are making believers slaves. మరి విశ్వాసులను బానిసలుగా మార్చేస్తున్నారు. How they make them slaves? మరి ఏ ప్రకారంగా వాళ్ళు విశ్వాసులను బానిసలుగా Oh, we మార్చుతున్నారు? will have 7 days prayer. ఇదిగో మాకు 7 రోజుల సభలు ఉన్నాయి. 7 days fasting prayer. మరి 7 రోజుల ఉపవాస ప్రార్థన ఉంది. So we will pray for your sickness. ఇదిగో మీ రోగాల కొరకు ఇక ప్రార్థన చేస్తాం. We pray for your job. మీ ఉద్యోగాల కొరకు ప్రార్థన We చేస్తాం. pray for your family problem. మీ కుటుంబ సమస్యల కొరకు ప్రార్థన చేస్తాం. So all the believers go there. Oh, Ayya garu is praying for our family problem. ఓ ఇదిగో చూచారా అయ్యగారు మా కుటుంబ సమస్యల కొరకు ఎలాగ ప్రార్థన చేస్తున్నారు? He is praying for our ప్రజలు job. ఎగబడి వెళ్ళిపోతారు. He is praying for our job. ఇదిగో మా ఉద్యోగాల కొరకు ప్రార్థన He is చేస్తున్నాడు. praying for all our difficulties. ఇదిగో మాకున్న సమస్య ఇరుకుల కొరకు ప్రార్థన How చేస్తున్నాడు. much he loves us. ఎంతగా ప్రేమిస్తున్నాడు ఆయన. Oh, we must follow this pastor. ఓ ఇలాంటి పాస్టర్ గారిని ఇక వెంబడించి తీరాల్సిందే. Oh, he is worried about us. ఎందుకంటే మా గురించి చింతిస్తున్న So we మనుషుడు. must give all the money to him. ఇదిగో మనకున్న ధనమంతా ఆయనకి ఇవ్వాల్సిందే. Is that not happening? ఏమండి ఇదే కదా సంభవిస్తున్నది కాదా? Tell me. చెప్పండి. Is that not happening in Andhra Pradesh? ఇదే సంఘటన జరగడం లేదండి ఆంధ్ర రాష్ట్రంలో. This is the greatest deceit. ఇది గొప్ప మోసపూరితమైన కార్యం. Making people their slaves. ప్రజలను తమ బానిసలుగా మార్చుకునే క్రియ. Through fasting prayer they make people their slaves. మరి ఉపవాస ప్రార్థన ద్వారా ప్రజలను తమ బానిసలుగా మార్చుతున్న మనుషులు వీళ్ళు. My dear friend, that is the great destruction is happening in Andhra Pradesh. నా ప్రియ స్నేహితులారా ఆంధ్ర రాష్ట్రంలో మరి సంభవిస్తున్న అతి దారుణమైన కార్యం ఇది. Wolves have come in the sheep clothes. మరి తోడేళ్ల చర్మము కప్పుకొని గొర్రెలలాగా ప్రజలు దూరుతూ ఉన్నారు. Destroy. నాశనం చేసేవాళ్ళు. Destroy. నాశనమే. Not allowing people to be born in the family of God. మరి ప్రజలు దేవుని కుటుంబములో జన్మించకుండా అనుమతించడం లేదు. They just mean the material things. మరి కేవలము భూ సంబంధమైన వస్తువాహనాల గురించి చెప్పడమే. Now tell me, how many are there to go to heaven? How many percentage? మరి ఎంత శాతం మంది పరలోక రాజ్యానికి చేరుకునే వాళ్ళు ఉన్నారు చెప్పండి. When I said 90%, you are angry. నేను 90% అనగానే మీకు ఎక్కడ లేని చిర్రెత్తయింది. I would like to say not even 95, more than 95% is going to hell. నేను 95% కంటే ఎక్కువ మంది నరకాగ్నిగుండంలోనికి వెళతారని చెబుతున్నాను. Am I right? ఏమండి నేను చెబుతున్న సత్యం అంటారా? Tell me. చెప్పండి. Am I right? ఏమండి నేను చెబుతున్న సరేనేనా? Don't you have pain in your heart? మరి మీ హృదయాలలో బాధను అనుభవించడం లేదా? When these millions and thousands and lakhs of believers ignorantly being taken to hellfire. మరి కోట్ల కొలది, లక్షల కొలది, వేల కొలది అమాయక విశ్వాసులందరూ కూడా నరకాగ్ని గుండంలోని కొనిపోబడుతున్నారు. What people say? ప్రజలేమంటారు మరి? Miracles taking place. ఇదిగో ఆశ్చర్యాలు జరుగుతున్నాయండి. God is there. దేవుడు అక్కడ ఉన్నాడు. In your church there is no miracle. ఇదిగో మీ సంఘంలో ఎలాంటి అద్భుతాలే లేవు. God is not here. ఇక్కడ దేవుడు లేనే లేడు. There are miracles. అక్కడ అద్భుతాలు, miracles, ఆశ్చర్య కార్యాలు. Oh, people in the hundreds are coming. ఓ ప్రజలేమో వందల కొలది సంఖ్యలో వస్తున్నారు. Oh my dear friends, thousands and lakhs of people are being taken to hellfire. నా ప్రియ స్నేహితులారా వేల కొలదిగా, లక్షల కొలదిగా ప్రజలు నరకాగ్ని గుండములోనికి కొనిపోబడుతున్నారు.
by believing you cannot go to heaven. ఇదిగో యేసునందు విశ్వాసముందునందు ద్వారా నీవు పరలోక రాజ్యములో ప్రవేశించలేవు. So many Hindus believe in Jesus Christ that he can heal the sick people. మరి అనారోగ్యంగా ఉన్న ప్రజలను స్వస్థపరిచినట్లయితే అనేక మంది హిందువులు Many Hindus believe that Jesus can heal. మరి అనేక మంది హైందవులు యేసు ప్రభు స్వస్థపరుస్తాడని నమ్ముతున్నారు. Many Muslim friends believe that Jesus can heal. మరి అనేక మంది ముస్లిం స్నేహితులు యేసు ప్రభు బాగు చేస్తాడని నమ్ముతున్నారు. Many Hindus believe that Jesus is also a God. మరి అనేక మంది హైందవులు నమ్మేది ఏమిటంటే యేసు ప్రభు కూడా ఒక దేవుడు. Will it take them to heaven? మరి వారిని పరలోక రాజ్యానికి తీసుకోగలుగుతామా? No. లేదండి. They are to be born in the family of God. వారు దేవుని కుటుంబములో పుట్టవలసి ఉంది. To be born in the family of God. దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉండడానికి తిరిగి జన్మించవలసి ఉంది. How a person can be born in the family of God? మరి ఏ విధముగా ఒక మనుష్యుడు దేవుని కుటుంబములో జన్మించగలడు?